చదువుకుందాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనుచున్నవారైరి. ఒక విశ్వాసి ఏ రీతిగా ఉండాలో, ఒక విశ్వాసి ఎవరిని మార్గదర్శకముగా ఎంచుకోవాలో, ఏ స్థితిగతిలో ఉండాలో అనే విషయం గురించి నేటి దినాన ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఎలా ఉండవలెనో, ఏ స్థితిగతి కలిగి ఉండవలెనో ఈ తెస్సలోనికైకు రాసిన మొదటి ఉత్తరంలోనే తెలియపరుస్తున్నాడు. మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే 2వ వచనంలో ప్రారంభ మాటను చూడగలిగితే, విశ్వాసముతో కూడిన మీ పని ఏమంటాడండి? విశ్వాసముతో కూడిన మీ పని. విశ్వాసి ఎలా ఉండాలి? పనిలో చురుకుతనముగా ఉండాలి, మొద్దుగా కాదు. విశ్వాసి విశ్వాస జీవితంలోనేమి, సహవాసంలోనేమి, కుటుంబంలోనేమి ఎలా ఉండాలంటే, చాలామంది ఉంటారు జటిలత్వంతో ఉంటారు, జడ పదార్థంలాగా. ఇంతే. ఏంట్రా అంటే జటిలత్వం, ఇంకా కదలరు, చురుకుతనం ఉండదు, మొద్దుబారిపోయిన స్థితి ఉంటుంది. విశ్వాసం అలా ఉండడానికి వీల్లేదు. ప్రభువారు చెప్తున్న మాట ఇది అపోస్తలుడైన పౌలు ద్వారా. నువ్వు ఎలా ఉండాలి? పని చేయడానికి నువ్వు చురుకైన విశ్వాసిగా ఉండాలి. నేటి దినాన ప్రతి దానికి బద్ధకమే. ప్రస్తుతానికి చూడండి, ఉదయాన్నే లేవండమ్మా అని ఆడపిల్లలతో చెప్పండి, మమ్మీ అని రాగాలు తెస్తున్నారు. ఎన్ని గంటలకు వాళ్ళకి? ఉదయం 7:30కి. రైట్, కరెక్ట్గా చెప్పావు. 7:30కి తెల్లారుతుంది. కానీ పూర్వ దినాలలో 4 గంటలకల్లా వాకిలి ఊడ్చి కళాపి చల్లి సూర్యోదయం అయ్యేసరికి ఇంటి ముందు ఏదో ఒక చక్కని ఆ పరుపు పెట్టినట్టుగా, పచ్చ గడ్డి పరుపు పెట్టినట్టుగా ఉండేది. ఇప్పుడు ఎవరన్నా ఏ ఆడపిల్లనే చేస్తుందా? మనం కూడా అయ్య బాబోయ్ నా కూతురు దేవలోకం నుంచి వచ్చిన యువరాణి అన్నట్టు మనం బిల్డప్ ఇస్తాం. ఇక్కడ బిల్డప్ బాగానే ఉంటుంది, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అసలైన బండారం. చురుకుతనం చిన్నప్పటి నుంచి మనము నేర్పించాం. ఉదయాన్నే లెగండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, ఇంట్లో పనులు చేయండి. ఎవ్వడో నేర్పించట్లా ఇప్పుడున్న తల్లిదండ్రులు. కానీ ప్రభువారు అంటున్నాడు, చురుకైన విశ్వాసిగా నువ్వు ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఉంటాను, మొద్దుగా ఉంటాను, మైల్డ్గా ఉంటానంటే కుదరదు. నువ్వు విశ్వాస జీవితంలో ఉన్నావా? నీ పనులలో చురుకుతనం ఉండాలి. అందుకే మొట్టమొదటి విషయం ఏంటంటే, క్రైస్తవుడు చురుకైన విశ్వాసిగా విశ్వాసంతో కూడిన పనులు నిర్వర్తించాలి. రెండవదిగా అదే 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త గమనించండి. ప్రేమతో కూడిన ప్రయాస. ప్రేమతో కూడిన ప్రయాస అంటే ఏంటో తెలుసా? మనకు నచ్చిన పని చేసేటప్పుడు కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా దాన్ని ఇష్టపడి చేస్తాం. నచ్చని పని ఎంత సులువుగా ఉన్నా ముక్కుతా, మూలుగుతా, కోప్పడతా, తిట్టుకుంటా కదా. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? రెండోది ఏంటంటే, శ్రద్ధ గల పనివాడిగా ఉండాలి. ప్రియులారా, క్రైస్తవ విశ్వాసి శ్రద్ధ గల పనివాడిగా. మనం చేసే పని ఏంటి? దేవుని సన్నిధికి వస్తున్నాం, వస్తున్నప్పుడు శ్రద్ధ ఉండాలి. వచ్చి దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నాం, దానిలో శ్రద్ధ ఉండాలి. వాక్యం పఠిస్తున్నాం, దానిలో శ్రద్ధ ఉండాలి. ఆరాధిస్తున్నాం, దానిలో శ్రద్ధ ఉండాలా. వాక్యం వింటున్నావు, వినేదానిలో శ్రద్ధ ఉండాలా. ఇవన్నీ అయిన తర్వాత ఆచరించేటప్పుడు కూడా శ్రద్ధగానే ఉండాలి.
ఎంత శ్రద్ధగా ఉండాలంటే నీ నడక, నీ పడక, నీ యొక్క యావత్ ప్రవర్తన ఇతరులు చూస్తే మనలో క్రీస్తు ప్రభు వారు ప్రస్ఫుటంగా కనిపించాలి. మనలో ఎవరు కనిపించాలి? క్రీస్తు ప్రభు వారు కనిపించాలి. కానీ ఇప్పుడున్న విశ్వాసులు ఎవరు కనిపిస్తున్నారు తెలుసా? విశ్వాస జనాంగంగా ఉన్న మనమే మన పిల్లలే. ఏంటి అని అంటే లేటెస్ట్ ట్రెండ్. ఇక్కడ ప్రభు వారు చెప్తున్నాడు, నీ ప్రతి స్థితిలో కూడా శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధ అనే పదము మనలో కలిగి ఉన్నామనంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా ఒకే పని మీద లగ్నం చేయాలండి. జ్ఞానేంద్రియాలు అంటే తెలుసమ్మా? అదే అర్థమవుతుంది. మోకాలు మమ్మల్ని అడుగుతున్నావు నువ్వు అని. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అంటే తెలీదా? ఏంటమ్మా పద్మా? ఏంటి తెలుసుకోండి. జ్ఞానేంద్రియాలు అంటే ఇవి అదేలేండి, మదర్ టంగ్ తెలుగే, అది మర్చిపోకూడదు. ప్రతి ఇంద్రియము కూడా ఒకే దాని మీద ఏకాగ్రత లగ్నము చేయటమే శ్రద్ధ. విశ్వాసం ఎలాగ ఉండాలని అంటే మనసు ఎక్కడుండి మనిషి అక్కడ ఉండకూడదు. మనస్సు, మనిషి, ఆలోచన సమస్తము కూడా ఒక చట్టం ఉండాలి. మందిరంలో ఉంటాం, ఎక్కడెక్కడో ఆలోచిస్తాం. పరిశుద్ధ గ్రంథం చేతులు పెట్టుకుని దాన్నే చూస్తాం. మన యొక్క తలపులు, ఆలోచనలు, చూపులన్నీ వేరే చోట ఉంటాయి. అలా కాదు ప్రియులారా. అందుకని ఏమంటున్నాడంటే మొట్టమొదటిగా చురుకైన విశ్వాసిగా ఉండాలి, విశ్వాసంతో కూడిన పని చేయడానికి. రెండవదిగా శ్రద్ధ గల పనివాడిగా ఉండాలి, ప్రేమతో కూడిన ప్రయాసం అనుభవించటానికి. మూడవదిగా 2వ వచనంలో మనం చూడగలిగితే, జాగ్రత్త గమనించాలి ప్రియులరా, నిరీక్షణతో కూడిన ఓర్పు. దట్ మీన్స్ పేషెన్స్. సహనముతో కనిపెట్టాలి ప్రియులారా. మనలో ఇప్పుడున్న జనరేషన్కి అస్సలు సహనం అనే దానికి డెఫినేషన్ తెలియదు. వీళ్ళకి పేషెన్స్ అనే మాటకి డెఫినేషన్ తెలియదు. పేషెన్స్ అంటే ఏంటమ్మా? ఇంగ్లీష్లోనే అడిగాను. పేషెంట్ కాదు, పేషెన్స్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి? పేషెన్స్ అస్సలు ఉండదు ఇప్పుడున్న పిల్లలకి. కానీ దేవునిలో ఉన్నవాడు చాలా ఓపికగా ఉంటాడు. ఎంత ఓపికగా ఉంటాడో తెలుసా? అబ్రహాముకి 75 ఏళ్ల ప్రాయంలో ఒక ఆలోచన. భార్య శారయి వచ్చి, నాకు ఇంకా పిల్లలు పుట్టరు కాబట్టి దాసితో నువ్వు వెళ్ళి నా కొరకు సంతానాన్ని ఇవ్వు అని ఎంతో బాధతో కూడిన ప్రేమను వ్యక్తం చేసింది అబ్రహాం దగ్గర. కానీ ప్రభువారు అబ్రహాంతో చెప్పాడు, నీ సొత్తు నీ సొత్తే, నేను నీకు వారసుని ఇస్తానని చెప్పాడు. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడండి? 100 సంవత్సరాలకి
బిడ్డను దయచేశాడు. అప్పుడు ఆవిడ కన్సీవ్ అయింది. స్త్రీ ధర్మం తప్పింది. ఈయనేమో 75 ఏళ్ళు కానించి భక్తితోనే ఉన్నాడు. నేను స్త్రీ ధర్మం తప్పిన తర్వాత నువ్వెక్కడ పిల్లలు కంటావయ్యా అని. ఆడోళ్ళు అసలు నోరు కుదిరి పెట్టుకోరు కదా. ఇప్పుడు ఏదో ఒక మాట అనకపోతే వాళ్ళకి ప్రశాంతత ఉండదు. ఏదోటి అనాలి, భర్తనానో పిల్లనో ఎవరో ఒకళ్ళని ఏదోటి అనాలి. వాళ్ళకి ఆ సంతోషం వేరు, ఆ సంతృప్తి వేరు. కుటుంబ జీవితంలో మీరు ఎప్పుడైనా గమనించండి, భర్త సైలెంట్గా ఉన్నాడు అనుకో, ఏమయ్యా నేను అనేది వినపడుతుందా నీకు, మళ్ళీ గుర్తు చేసేలా పిలిచేలా అడుగుతూ ఉంటారు వాళ్ళు. ఏదోటి అనుకోనిలే, దానికి ఏదో బాధ కలిగి ఉంటుందని సైలెంట్గా ఉంటాడు భర్త. స్పందించే వరకు అంటారు, స్పందించా చాలా అనేసరికి అని సైలెంట్ అయిపోతారు. అంటే అదొక రకమైన ప్రేమ. కానీ విశ్వాసి అనేవాడు ఎలా ఉండాలో తెలుసా ప్రియులారా? దేవుని నువ్వు ఒకటి అడిగావు అంటే అది పొందుకునే వరకు ఎలా ఉండాలి? ఓపికతో ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. అందుకనే అబ్రహాముని ఎందుకు చూపిస్తున్నానంటే, ఏమీ లేని చోట కూడా నిరీక్షణకు ఆధారముగా ఎంచబడినవాడు. అందుకే పునాదులు గల పట్టణాన్ని ముందే చూశాడు. ఆ నూతన యెరూషలేం పట్టణాన్ని ముందే చూడగలిగాడు నిరీక్షణతో. ఎంత నిరీక్షణ ఉండాలనంటే, విశ్వాస సహితమైన జీవితంలో యోబు ఒళ్ళంతా కురుపులు సీమి రసికారిపోయి దుర్వాసన వస్తున్న పరిస్థితుల్లో కూడా నా విమోచకుడు సజీవుడు, నేను చచ్చిపోయినా పర్వాలా, అటువంటి దృఢ నిశ్చలత కావాలి ప్రియులారా సహనంలో. ఇప్పుడు ఏంటంటే, ఈ క్షణం ప్రార్థన చేస్తాం, ఇంటికి వెళ్ళేసరికి పని అయిపోవాలి. మనకి ఇక్కడ ప్రార్థన చేస్తాం ఉదయం ఆరాధనలో, ఇంటికి వెళ్ళేసరికి పని అయిపోవాలి. ఇది మనకున్న ఓపిక. దేవుడు లేఖనాల్లో రాయించి చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రతిదానికి సమయం కలదు. నువ్వు అడిగావు, పొందుకోవడానికి సమయం ఉంది. నువ్వు ప్రార్థించావు, దేవుడు ఇవ్వడానికి సమయం ఉంది. ఎలా పడితే అలాగ ఇచ్చాడండి. చిన్నపిల్లలకి ఇప్పుడు మనం ఫోన్లు చేతిలో పెడుతున్నాం కదా. ఒకడు 83,000 రూపాయలు ఫుడ్ ఆర్డర్ చేసాడంట. ఒకడు ఫోన్ చేతికిస్తే ఆన్లైన్లో స్విగ్గీ జొమాటోలు ఉంటాయి కదా, 83,000 రూపాయలు ఫుడ్ లారీలు వచ్చేతనే. అడిగి తెలియదు ఏం చేశాడు. బ్యాంక్ అకౌంట్ టైప్ చేశాడు, అడు బుక్ చేసుకోవటం, ఓకే కొట్టేయటం, అన్ని డబ్బులు అయ్యే కట్ అయిపోతున్నాయి. అక్కడ ఆర్డర్ తీసుకుంటున్నాడు, వచ్చేస్తున్నాయి అన్నీ. వాస్తవానికి చేసిన పిల్లోడికి ఏం తెలియదు. తప్పెవరిదే? మందే, తల్లిదండ్రులుగా. ఏ వయసుకి ఏది అవసరమో అదే ఇవ్వాలా. ప్రభువారు కూడా అంతే. నువ్వు నేను ఆ కోరికలు ఎలా ఉంటాయనంటే, వీడి వయసుకి వీడి అవసరానికి సంబంధం లేకుండా విచ్చలవిడిగా ఉంటాయి కోరికలు. మనం కూడా దేవుడిని, ప్రభా నాకు అవసరమైన బట్ట ఇయ్యి, నాకు ఇంట్లోకి అవసరమైన ఇవ్వను ప్రభా, 1 కోటి రూపాయలు ఇచ్చే ప్రభా. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఇలాగ అనకూడదు ప్రభా. 1 కోటి రూపాయలు నీకేం పని? ఎందుకెత్తాడు ఆయన? సొలొమోను, మహాజ్ఞాని సొలొమోనే అంటాడు 30వ అధ్యాయం సామెతల గ్రంథంలో, నాకు లోటు చేయొద్దు, నేను తిట్టుకుంటానేమో, ఎక్కువ ఇవ్వద్దు మర్చిపోతానేమో, కాబట్టి ఏ దినమునది ఆ దినమునకి చాలు. ఈరోజు 3 పూట్ల తినడానికి కావాలి, ఈరోజు కట్టుకోవడానికి వస్త్రం కావాలి, ఈరోజు ఇంట్లోకి ఏది అవసరం అది కావాలి. అది ప్రార్థన చేయాల్సింది. ప్రార్థన చేసి ఓపికగా ఎదురు చూడాలి. ఇచ్చే వరకు. ఇవ్వకుండా అయితే ఉండడు, ఇస్తాడు. బట్ నీకు నిజంగా అక్కర ఇప్పుడు ఉందో అప్పుడే ఇస్తాడు ప్రభువారు, తెలుసా? అందుకే అంటున్నాడు 3వది, నిరీక్షణ కలిగి మీ ఓర్పును మీరు ఏం చేయాలా? నిరీక్షణ కలిగి. చూడు 2వ వచనం, నిరీక్షణతో కూడిన మీ ఓర్పును
జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఓపిక కలిగి ఉన్నారు. సంఘ బిడ్డలు చాలామంది ఉన్నారు. ఉదయ ఆరాధన అంటే అంతమంది వస్తున్నాం, నిద్ర సరిపోదు బాబా. ఉదయాన్నే వస్తే నిద్ర సరిపోద్దా? కానీ ఉదయ ఆరాధనకు వచ్చేవాడు ప్రతి ఒక్కడు ఆరోగ్యంగా ఉంటాడు. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఉదయ ఆరాధనకు వచ్చే ప్రతి ఒక్కడు ఆరోగ్యంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు చేస్తున్న పనిలో వేకువజామున లేవటం మొట్టమొదటి ఆరోగ్య నియమం. రెండవది మెడిటేషన్, ధ్యానం, మరొక ఆరోగ్య నియమం. నువ్వు సన్నిధిలోకి వచ్చి పాటలు పాడి స్తుతిస్తున్నావే, వ్యాయామం. సన్నిధిలో వాక్య ధ్యానమును వింటున్నావే, యోగా. ప్రార్థన చేస్తున్నావే, వజ్రాసనం. ఎంత ఉపయోగదాయకముందో తెలుసా ప్రియులరా? అస్సలు మనం బద్ధకస్తులుగానే ఉండడానికి ఇష్టపడతాం తప్ప ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఇష్టపడట్లే. అందుకే ప్రభువారు చెప్తున్నాడు, చురుకైన విశ్వాసిగా ఉండాలి, శ్రద్ధగా పనిచేసేవాడిగా ఉండాలి, సహనంతో కనిపెట్టేవాడిగా ఉండాలి. అంతేనా? 3వ వచనంలో చెప్తున్నాడు కదా, జాగ్రత్త గమనించాలి. 4వ వచనంలో మాట్లాడుతున్నాడు, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. అమ్మా అక్కడ ఆగిపోవాలా? దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పాటులో ఉన్నవారు. సంఘస్థులు 200 మంది ఉన్నారు, కానీ ఉదయారాధనలో ఏకీభవించే ఏర్పాటు ఎవరికి ఇచ్చాడు? వీళ్ళకే ఇచ్చాడు. కారణం, we are all chosen personalities. మనందరం ఎవరు? ఎన్నుకోబడిన వారం. మనందరము ఏర్పరచబడిన వారం. దేనికి? ప్రాతకాల ఆరాధనలో ఆయన స్తుతించటానికి. అందరినీ ఎరిగి ఉన్నవాడే, అందరినీ పిలిచిన వాడే. ఆ పిలుపుకు లోబడిన బ్యాచ్ మాత్రం మీరే. అందుకేమంటున్నాడు తెలుసా? 4వది, ఎన్నుకొనబడి ప్రేమించబడిన వారుగా ఉండాలండి దేవుని చేత. మనందరం ఎలా ఉండాలి? ఎన్నుకొనబడి ప్రేమించబడే వారుగా ఉండాలి. ఎన్నిక లేకపోతే వ్యర్థం. మళ్ళీని ఎన్నుకోబడాలి, ప్రేమించేవారుగా ఉండాలి. ఎవరు ఎన్నుకుంటారు? ఎవరు ఎన్నుకుంటారు? ఎన్నికనేసరికి మనకి ఎలక్షన్లు గుర్తొస్తాయి. నేను బయట రాజకీయాల గురించి మాట్లాడాను, చర్చిలోనే, చర్చి పరంగానే. మనం పెద్దలను ఎన్నుకుంటాం కదా. ఎలా ఎన్నుకుంటాం మనం? ఈయన బాగానే చేస్తాడు, ఆయన బాగానే ఉంటాడు, ఈడు మనవడే. ఇయే కదా ఆలోచించేది. ఈడుంటే బాగుంటుంది, 4-5 కుటుంబాలు వస్తాయి, ఆడున్నాడు అనుకో రూపాయి వస్తుంది, కాబట్టి ఆడిని పెడదాం, ఈయన్ని పెడదాం, ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తాం. బట్ పెద్దలుగా బాధ్యత వహించేవాడు ఎలా ఉండాలో చెప్పాడు ప్రభువారే అపోస్తల కార్యంలో 6-7 అధ్యాయాలు చెప్తాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగాను. దొరకలేదమ్మా అపోస్తల కార్య గ్రంథములో. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని అమ్మా మంచి పేరు పొందిన. ఎవడబడితాడు రావచ్చు కదా, డబ్బున్నవాడు రావచ్చు, పేరున్నవాడు రావచ్చు, ఎవడబడితాడు రావచ్చు. కానీ పెద్దలుగా ఎవరు ఎన్నిక కాబడాలి? విశ్వాసులుగా ఎవరు ఎన్నుకోవాలి? పరిచారకులుగా ఎవరు ఉండాలి అని అంటే ఆత్మతో నింపబడిన వాడు. తర్వాత ఏమంటున్నాడు? అమ్మా ఆత్మతో నింపబడిన వారు
జ్ఞానముతో నింపబడిన వారు, మంచి పేరు పొందిన వారు. ఈ 3 క్వాలిటీస్ ఉండాలి. మనం ఏం చూస్తున్నాం? డబ్బు ఫస్ట్ ప్రయారిటీ, 2 బిల్డప్ సెకండ్ ప్రయారిటీ, 3వది ఏంటి? మీరు ఎవరిని చెప్తారా? మీరు నోరు తెరవరు. నోరు తెరిస్తే ఎక్కడ ఎందుకుంటాం? సంఘ పెద్దలను ఇలాగ అనుకుంటున్నారు, ఇలా అనుకుంటారేమో భయం. 3వది ఏంటనంటే మన తన ఈ భేదాలు ఎక్కువ మనకి. దేవుడు ఎన్నుకుంటే మనోడే అవ్వక్కర్లేదన్నాడు, విశ్వాసిగా ఉంటే చాలు. దేవుడు ఎన్నుకున్నాడంటే ఈ ప్రాంతం వాడు అవ్వక్కర్లా, ఏ ప్రాంతం వాడైనా పర్వాలా, దేవుడు ఎన్నుకుంటే. అందుకే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే 4వది, ఎన్నుకోబడి ప్రేమించబడిన వాడిగా ఉండగలగాలి. అందుకనే నేటి దినాన ప్రభు వారు చెప్తున్నాడు, విశ్వాసి క్రైస్తవుడు ఎలా ఉండాలో, ఏ రీతిగా నడుచుకోవాలో, ఏమేమి నిర్వర్తించాలో, వాని బ్రతుకు ఎలా ఉండాలో ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, 1 చురుకైన విశ్వాసిగా ఉండాలి, 2 శ్రద్ధ గల పనివాడిగా ఉండాలి, 3 సహనముతో కనిపెట్టువాడే ఉండాలి, 4 ఎన్నుకొనబడి ప్రేమించబడేవాడిగా ఉండాలి. కనుక మనందరము ఆ రీతిగా ఉన్నామా లేదా అనేది ఆలోచించుకుంటూ మన జీవితాలను స్వపరిశీలన చేసుకుని ఆ రీతిగా చురుకైన వారిగా, శ్రద్ధ గలవారిగా, సహనము గలవారిగా, ఎన్నుకొనబడి దేవుని చేత ప్రేమించబడే వారిగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మెండైన కృప దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అత్యున్నతమైన ఘననామమును బట్టి వందనాలు. నేను ఈ ఉదయకాల ఆరాధనలో మమ్మలను నీ పాద సన్నిధిలోనికి నడిపించుకున్నావు. పాటలతో స్తుతించాము, ఆరాధించుకున్నాము. ధ్యానంలో కూడా మీరు మాతో ఉండి ఒక విశ్వాసి ఎలా ఉండవలెనో, ఒక విశ్వాసి జీవిత విధానం ఏంటో, ఏ రీతిగా నడుచుకోగలగాలో ప్రభ చక్కగా 4 విషయాలు మీరు బయలుపరిచారు. 1 చురుకైన విశ్వాసిగా, 2వది శ్రద్ధ గల పనివానిగా, 3వది సహనము కలిగిన ఓపికతో కొనసాగువారిగా, 4వదిగా ఎన్నుకోబడి నీ చేత ప్రేమించబడేవారిగా ఉండాలని ఎంతో చక్కని సద్విషయాలు మాకు బోధపరిచినందుకు వందనాలు దేవా. వినిన వాక్యం అపవాది ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో ఫలింప చేయండి ప్రభా. ఇదిగోనైనా మా యొక్క రాజులు పట్టణాన్ని బట్టి, ఈ కోనసీమ ప్రాంతాన్ని బట్టి ప్రభా, ఆంధ్ర రాష్ట్రాన్ని బట్టి, యావత్ భారతదేశాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సమ్మిళితమైన జాతులతో మతములతో నింపబడిన మా భారతదేశాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మా ఇతర హైందవ సహోదరి సహోదరులు, నైనా మహమ్మదీయ సహోదరి సహోదరులు, వారు చేయుచున్న పనిపాట్లు మీరు దీవించండి. మేమందరము మోక్ష మార్గములో నడవడానికి మార్గం సరళం చేయండి. ఎంతమంది బిడ్డలైతే ఈ వేకువ జామును ప్రయాణము చేయుచున్నారో, నేల మీద ఆకాశములో నీటి మీద ప్రయాణములన్నిటినీ క్షేమకరముగా గమ్యము చేర్చండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ ఉదయకాలంలో నిన్ను ఆరాధిస్తున్నారో, వారి మొరలన్నీ కూడా నీ సన్నిధికి చేర్చుకోనండి. ఎంతమంది బిడ్డలైతే వైద్యశాలలో ఉండి బలహీనతకు గురై బాధను అనుభవిస్తున్నారో, వారందరికీ నీ చిత్తంలో సంపూర్ణ స్వస్థత దయచేయండి. అలాగనే ప్రభా ఎంతమంది బిడ్డలైతే అక్కర కలిగి ప్రార్థిస్తున్నారో, వారందరి అక్కర్లు తీర్చండి. అయినా మా సంఘ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. పెద్దలను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా. సేవకులకు చక్కని సహకారం అందించే బిడ్డలకు ఆయత్తపరచండి. సంఘంలో ఉన్న పురుషులందరినీ దీవించండి ప్రభా. వారు చేస్తున్న పనులన్నిటినీ ఆశీర్వదించండి. స్త్రీలందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం, వారి కుటుంబాలన్నింటినీ దీవించండి. అలాగే నాయన యవన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల పరీక్షలకు సిద్ధమవుతున్నారు ప్రభా.
వారికి కావలసిన జ్ఞానమును, తెలివిని, వివేచనను, ఆయురారోగ్యములు మీరు ప్రసాదించండి. అలాగనే చిన్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇదిగోనైనా వాతావరణ మార్పుల వలన అనేక మంది చిన్న బిడ్డలు చాలా బలహీనపరచబడుతూ ఉన్నారు. ఇదిగోనైనా జిల్లెల్లా శ్యాంప్రసాద్ గారి యొక్క చిన్న కుమార్తె షారోన్ను బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ జ్వరపీడితురాలుగా నీరసించింది నాయన. నీ చిత్తంలో బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ప్రసాదించండి. ఇంకా మా సంఘ బిడ్డల్లో ప్రభా, ప్రార్థన కోరిన బిడ్డల్లో, మా పరిసర ప్రాంతాలలో మా ఆప్తులుగా ఉండి మమ్మల్ని ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్క బలహీనులైన బిడ్డల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. ఇదిగో ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ఈ ఉదయకాల ఆరాధనలు ఏకీభవిస్తున్నారో ప్రభా, ప్రత్యక్షంగా యూట్యూబ్ ద్వారా ప్రభా ఏకీభవించు ప్రతి ఒక్క బిడ్డలను కూడా మీ చిత్తానికి అప్పగిస్తూ ఉన్నాం. వారి వారి కుటుంబాలను దీవించండి, వారి వారి అక్కర్లు తీర్చండి నాయన. ఇదిగో ప్రభా, మా యొక్క పంచాయతీని బట్టి ప్రార్థన చేస్తున్నాం. పంచాయతీలో పనిచేస్తున్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ప్రభా, మా యొక్క జిల్లా యంత్రాంగాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, అధికారులందరినీ దీవించండి నాయన. మా ఆంధ్ర సౌవార్థిక ఉదరణ సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, బిషప్ తండ్రి గారులను బట్టి, ప్రభా, మా యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బాడీ అంతటిని దీవించండి. అలాగనే ఇదిగో ప్రభా, మా యొక్క సంఘ విశ్వాస జనాంగం అంతటిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ప్రేరేపించబడి నీ సన్నిధిలో ఏకీభవించడానికి కృప దయచేయండి. ఈ ఉదయకాల ఆరాధన ప్రతి ఒక్కరికి దీవెనకరముగునట్లు నీ కృప చూపించి ప్రభా, మా సంఘ బిడ్డలు అనేక మంది ఇతర దేశాల్లో ఉన్నారు. వారందరినీ వారు చేయుచున్న పనిపాట్లను ఆశీర్వదించి మీరే మహిమ పొంది మాకు కావలసిన క్షేమకరమైన స్థితిని దయచేయమని యేసయ్య నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలోనికి తేకాదుష్టిని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని నిత్యాన్యోన్య సహవాసము, కాపుదల మనం చేసిన ప్రార్థనలకు ఏకీభవించుచున్న ప్రతి ఒక్క బిడ్డకును వారి కుటుంబానికి సదా తోడయుండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.